రాష్ట్రంలో రైతుల పరిస్థితిని చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అనాల్సిన దుస్థితి నెలకొందని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతుల జీవితాలు చిన్నభిన్నమయ్యాయని, పండుగలా ఉండాల్సిన వ్యవసాయం దండగలా మారిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందని జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత పంటల బీమాను ఒక హక్కుగా అందించామని, దీని కింద 7,800 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఉరివేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులుంటే కేవలం 19 లక్షల మందికి మాత్రమే బీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట 5 లక్షల కోట్ల పారిశ్రామిక భూములు కుంభకోణానికి పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్ కుట్రను ఎండగట్టేందుకు కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్కడ కార్మికులతో చర్చ పెట్టి వారికి కాంగ్రెస్ భారీ భూ కుంభకోణాన్ని వివరించారు కేటీఆర్. వారి వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు, బీఆర్ఎస్ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకుల బృందం ఉన్నారు. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట నిరసన తెలియజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ పేరుతో కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను వెంటనే రద్దు చేయాలని ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ఈరోజు మేడ్చల్లోని పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పర్యటించారు. పరిశ్రమ భూములను ప్రజల అవసరాలకే ఉపయోగించాలని, కాదని మార్కెట్లో విక్రయిస్తే సహించేది లేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పాసమైలారం పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు పర్యటించారు. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవిప్రసాద్, ఎర్రోల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నేతలు పరిశ్రమల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, క్రితం నగరంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగిందని, కాలక్రమేణా జనాభా పెరగడం, నగరం విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించడం జరిగిందని వివరించారు. పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరలకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. పటాన్ చెరువు పాసమైలారం పారిశ్రామిక వాడలో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను
ఓపెన్ మార్కెట్లో విక్రయించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పడుతుందన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరం పరిధిలోని 21 ప్రాంతాల్లో ఉన్న 9,292 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ పాలసీ వెనుక సుమారు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దాగుందని చెప్పారు. ఈపీఎల్ కోసం మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసిండ్రో ఫస్ట్ రైతులను పిలిచి ప్రయారిటీ ఇవ్వండి. ఆ రైతులు కొంటారా ఇవ్వండి. ఆ రైతులకు మీరు ఏదైతే 15% ఎస్ఆర్ రేట్ ఉందో ఆ 30% ఆ రేటుకి వాళ్ళు కొంటా అంటే తీసుకోవండి. కొనకపోతే మీరు డెఫినెట్గా మళ్ళీ 50% పెట్టుకొని మీరు డెవలప్మెంట్ చేయండి, లేకపోతే ప్రభుత్వ యాక్షన్ తీసుకొని. కానీ వారికి అప్పనంగా అప్పచెప్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూసి ఊరుకో అని చెప్పేసి మేము డెఫినెట్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. లేదా ప్రజా అవసరాల కోసం వినియోగించండి, ప్రజలకు పంచిపెట్టండి. ఎందుకు మీరు పారిశ్రామికవేత్తలకు పంచిపెడతారు? ఎవడువాడు ఇన్ని రోజులు ఆ భూమిని అనుభవించాడు, ఇన్ని రోజులు ఆ భూముల మీద లాభాలు సంపాదించాడు. ఇవాళ కాయిలా అని చెప్పి పరిశ్రమలు మూత వేశారు, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేసినారు. చివరికి ఇప్పుడు కోట్లాది విలువ చేసే భూమిని ఇష్టం ఉన్నట్టుగా అమ్ముకొని చెక్కేస్తామని అంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలేమన్నా పిచ్చివాళ్ళ? మేము కళ్ళు మూసుకొని ఉన్నామా? ఇంత దుర్మార్గమా? పట్టపగలు ఇంత దోపిడియా? కాయిలా పడ్డ పరిశ్రమలే కాదు, ఇప్పుడు నడుస్తున్న పరిశ్రమల వాళ్ళకు కూడా ఇది పెద్ద అవకాశం. వాళ్ళు పరిశ్రమ నడిపిన దానికంటే కూడా భూముల రేట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు దాంతో భూములు అమ్ముకోవడంలోనే ఎక్కువ లాభం ఉంది. షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటాం, విల్లాలు కట్టుకుంటాం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తాం, ప్లాట్లు చేసి అమ్ముకుంటాం అని కలలు కట్టు ఇవాళ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఉన్న పరిశ్రమలు కూడా మూసేస్తారు. రేపు దాంట్లో కొద్దో గొప్ప ఉద్యోగాలు ఉంటే ఆ కార్మికుల జీవితాలన్నీ కూడా రోడ్డున పడతాయి, వీధిన పడతాయి. ఉన్న పరిశ్రమలు పోతాయి, వాటి భూములు పోతాయి, కాయిలాబడ్డ పరిశ్రమల భూములు పోతాయి. అవన్నీ దోచుకున్నటువంటి ఒక పారిశ్రామిక వర్గం, ముఖ్యమంత్రి గారు, వీళ్ళు కోటాను కోట్లకు పడగలెత్తుతారు. దానికోసం జరుగుతున్నటువంటి దుర్గార్గమైనటువంటి దోపిడీ ప్లాన్ ఇది. దీన్ని చూస్తూ ఊరుకోరు. తెలంగాణ మా భూములు మాకేనని మరలవడ్డ గానమా పోరు తెలంగాణమా? మా భూములు మాకే, తెలంగాణ భూములు తెలంగాణ ప్రజలకే చెందాలి. రైతులకు పంచు, ఇందిరమ్మ ఇళ్ళు కట్టు, ప్రజా అవసరాలకు వినియోగించు, దవాఖానాలు కట్టు, కమ్యూనిటీ హాళ్ళు కట్టు. ఎన్ని రకాలు ఇవాళ నువ్వే అన్నావు కదా, ఏమన్నావు? తరతరాల ఆస్తులు ఇవి, వీటిని అమ్మితే ఎట్లా? ఎలక్షన్లకు ముందు నువ్వు మాట్లాడావు. కేటీఆర్ గారు ఎప్పుడు అంటారు? ఎలక్షన్లకు ముందు రాము, అధికారంలోకి వచ్చినాక రేమో. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ ఈదుల చెరువు ఎస్టీఎల్ స్థలంలో సర్వే నెంబర్ 292లో 3 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వ్యతిరేకిస్తూ గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు ధర్నాకు దిగారు. కాలనీ పక్కనే ఎస్టీపీ ఏర్పాటు చేయడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఆలోచన చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దౌర్జన్యాలు పెద్ద అంబర్పేటలో నడవవు, ఖమ్మం వరకు ఉరికిస్తామంటూ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కంటే ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై, తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగనూరు సమీపంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారులకు చూపించిన రాఘవ నిర్మాణ సంస్థకు అధికారులు వత్తాసు పలుకుతూ ఇక్కడే నిర్మాణం చేపడుతున్నారని నాయకులు ఆరోపించారు. పోలీసు భారీ బందోబస్తుతో ఎస్టీపీ పనులు ప్రభుత్వం కొనసాగించాలని చూస్తే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, పోరాడతామని హెచ్చరించారు. లో ఈదుల చెరువులో ఏదైతే ఎస్టీపీ నిర్మాణం చేస్తున్న ఆ కంపెనీ ఏదైతే ఉందో రావ్ కన్స్ట్రక్షన్స్ చాలా దౌర్జన్యపూరితంగా 200-300 మంది పోలీసులను పెట్టి ఇల్లీగల్ గా కడుతున్న ఈ ఎస్టీపీని వెంటనే రద్దు చేసి దీన్ని వేరే దగ్గరికి తరలించాలని నేను పెద్ద అంబర్పేట ప్రజల తరఫున, ఇక్కడ కాలనీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయం ఇది. విషవాయులు ఎల్లుపడతాయని తెలుసు. ఎస్టీపీ అంటే మీరు అసలు పబ్లిక్ ని ఫస్ట్ దానికి స్టడీ చేయాలా, నేర్పాలి. అసలు దానివల్ల ఏమైతే చెప్పా పెట్టకుండా రాత్రి 200 మంది పోలీసులను పెట్టి ఇంత అర్ధాంతరంగా కట్టాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఈ ఒక్క పెద్ద అంబర్పేటలో ఎస్టీపీ కట్టగానే ఇప్పుడు మూసి ఏమి మనుషులతో ఏం బారాదు. మిస్టర్ సీఎం గారు దయచేసి పెద్ద అంబర్పేటలో ఏదైతే దౌర్జన్యంగా ఇళ్ళ జనవాసాల మధ్యలో కడుతున్నాయి దీన్ని తరలించాలి. అది కాకుండా ఇప్పుడు మేము కింద ఒకటి 83 సర్వే నెంబర్ ఎక్కడికైతే ఈ మురుగునీరు ఫ్లో వస్తుందో 83 సర్వే నెంబరు అంటే 15 ఫీట్ల డెప్త్ ఉంది అని చెప్పినాం చూడండి. అక్కడ 83వ సర్వే నెంబర్ మున్గనూరు విలేజ్ లో 70 ఎకరాల భూమి ఉందన్న గవర్నమెంట్. ఈ రోజుకి కూడా గవర్నమెంట్
అక్కడ మంచిగా, ఎందుకంటే ఈ ఎస్టీపీ అనేది అక్కడ సెట్ అవుతుంది, అక్కడి నుంచి అక్కడ గ్రావిటీ ద్వారా చెరువులకు, అంటే శుద్ధి అయిన వాటర్ చెరువులకు అల్కగా వెళ్ళిపోతుంది. కావాల్సుకొని అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి ఈ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ రాఘవ ఏజెన్సీ ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నారో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మరి అంటే ఎంత అంటే వల్గర్గా మాట్లాడాలంటే వాళ్ళకన్నా మేము అప్పు చేసి కూలీ నాలి చేసి మేము కొనుక్కున్నాము. ఇండ్ల మధ్యలో ఇది కట్టొద్దు, ఇంకెక్కడన్నా కట్టండి. మేము లోన్లు తెచ్చుకొని మేము కూలీ నాలి చేసుకొని మాకు జాబులు లేవు, ఎవరన్నా పుణ్యానికి రాలేదు, మేము అప్పు తెచ్చి కట్టుకున్నాము. అవి అయితే ఇక్కడికి వెళ్ళి తీసేయాలి. మా ఇండ్ల మధ్యలో ఉండకూడదు, మాకు రోగాలు వచ్చి మేము చచ్చిపోతాం. అది మంచిదేనా సార్? మరి అట్లా చేయకూడదు, ఇంకెక్కడన్నా దూరంగా కట్టుకోవాలి, ఇండ్ల మధ్యలో కట్టకూడదు. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో పరీక్షా ఫీజులు భారీగా పెంచిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పరీక్షా ఫీజులను 765 నుండి 1500కి, పరీక్షా విభాగంలోని ఆన్లైన్ సేవల ఫీజులను 500 నుండి 1500కి, ట్రాన్స్క్రిప్ట్ ఫీజును 60 నుండి 100కి పెంచడం అన్యాయమని విద్యార్థులు పేర్కొన్నారు. అదేవిధంగా గ్రేస్ మార్కులు, పీసీ, సీఎంఎంల కోసం 2000 ప్రొసీడింగ్ ఫీజు విధించే నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఆర్థిక భారం పెంచే నిర్ణయాలను తక్షణమే రద్దు చేసి పాత ఫీజులను అమలు చేయాలని ఫోరం నాయకులు విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, పెంచిన సెమిస్టర్ ఫీజులను వెంటనే, ఫీజుల నిర్ణయాన్ని వెంటనే తగ్గించాలి. పరీక్ష ఫీజులు 765 రూపాయలకు వెంటనే. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, ఫీజును వెంటనే వెనక్కు తీసుకోవాలి. పీసీసీఎంఎంలు, గ్రేస్ మార్కులకు 2000 రూపాయలు తీసుకునే నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. బీద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మద్దతుగా ఈరోజు కోర్సులు పూర్తి చేసినటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా ఈరోజు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఈ జేఎన్టీయూ ఎగ్జామ్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా జెన్యూన్ న్యాయమైన డిమాండ్ లేదంటే ఈరోజు గతం లోపల ఉన్నటువంటి 765 రూపాయలు ఉన్నటువంటి పరీక్ష ఫీజును ఈరోజు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు 1500 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో 60 రూపాయలు ఉన్నటువంటి ట్రాన్స్క్రిప్ట్ ఫీజును ఇప్పుడు తరపున ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముంగట ఎగ్జామ్ ఫీజు పెంచినందుకు మరియు పీసీసీఎం యొక్క ఛార్జెస్ పెంచినందుకు ధర్నా చేయడం జరుగుతుంది. ఇంతకు ముందున్న రెగ్యులేషన్ ప్రకారం అయితే 755 రూపాయలు ఉన్న ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది 1500 రూపాయలకి పెంచడం జరిగింది. ఇది డబుల్ అమౌంట్, మోర్ దెన్ డబుల్ అమౌంట్. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులు బీటెక్ కానీ బీబీఏ కానీ ప్రతి ఒక్క కోర్సుల యొక్క ఫీజు పెంచడం జరిగింది. ఎందుకు పెంచడం జరిగింది? దీని ప్రతి దానికి రీజన్ కావాలి. అదే యొక్క గ్రేస్ మార్క్స్ అనేవి ఫ్రీ 100 రూపాయలకి పెంచి, ఏదైతే అదర్ సర్వీసెస్ ఛార్జెస్ కూడా 500 రూపాయల నుంచి 1500 రూపాయలకి పెంచి విద్యను పేద విద్యార్థుల నుంచి, పేద బడుగు బలహీన వర్గాల నుంచి విద్యను దూరం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఈ కొత్తగా వచ్చినటువంటి వీసీ టీకేకే రెడ్డి గారు ఉన్నారో వారు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము మీడియా ముందుకు వచ్చి ఇదే మా వాదనలు వినిపిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి వీళ్ళకి భయం లేక మన చేనేత కళాకారులను మనం పరిరక్షించుకోవాలని, భారతీయ సంస్కృతిలో చేనేత వృత్తులు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలంగాణ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతో ఏర్పాటు చేసిన సిల్క్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీలోని చీరలు కళాత్మక నైపుణ్యానికి, నాణ్యమైన పట్టు ఉత్పత్తులకు వేదికగా నిలుస్తాయని అన్నారు. దేశంలో 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారుల ఉత్పత్తులను తిలకించి వారిని అభినందించారు. ఇక్కడి చీరలు మహిళలను ఆకట్టుకున్నాయని, చేనేతకారులకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, ఇండియన్ సిల్క్ గ్యాలరీలో చీరలను మహిళలు సందర్శించి చేనేతకారుల పనితీరును తిలకించాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల చేనేత కళాకారులకు ఒకచోట చేర్చి వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందిస్తున్న నిర్వాహకులు శ్రీనివాసరావు, విజయ్ కుమార్లను ప్రశంసించారు. రానున్న క్రిస్మస్,
సంక్రాంతి పలు శుభకార్యాలకు అనువుగా పోచంపల్లి, మదనపల్లి, గద్వాల, వెంకటగిరి, చందేరి, ఇక్కత్, బెనారస్, కోల్కతాతో పాటు పలు నగరాలకు చెందిన విభిన్నమైన అరుదైన చీరలను స్టాల్స్లో ఏర్పాటు చేశామన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సహకారంతో చేనేతకారుల ఉత్పత్తులను ఎగ్జిబిషన్లు 80 స్టాల్స్ వినియోగదారులకు ఈ నెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. दो लाख है ना कम है 25 2 लाख वाला ఇప్పుడు మనకి క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, చాలా పెళ్లి ముహూర్తాలు కూడా ఈ నెలలో ఉన్నాయి. అదే విధంగా సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఈ పండుగలకి కొనుగోలు చేయడానికి మహిళలు మన హైదరాబాద్ వాసులు రావాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇండియా సిల్క్ గ్యాలరీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అండ్ చక్కగా మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు ఈసారి సుమారు 14 రాష్ట్రాల నుంచి 80 స్టాల్స్ ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. అన్ని స్టాల్స్ క్యూరేట్ చేసి పర్సనల్గా శ్రీనివాస్ గారు ఈ ఎగ్జిబిషన్ని ప్రతిసారి పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా సిల్క్ మార్క్, అదేవిధంగా ఎక్కడెక్కడ హ్యాండ్లూమ్ ఉందో హ్యాండ్లూమ్ మార్క్, ఈ 2 క్వాలిటీ సర్టిఫికేషన్స్ కూడా వస్త్రాలన్నిటికీ కూడా పెట్టుకుంటూ ఈ స్టాల్స్లో అమ్మకం చేస్తున్నారు. మరియు ఎప్పుడు కూడా మన రాష్ట్రం నుంచి గద్వాలు, అదేవిధంగా పోచంపల్లి, తర్వాత నారాయణపేట ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాండ్లూమ్స్ అమ్మబడుతుంది. వాటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ చంపా టసర్ ఈసారి రావడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు కంచి నుంచి ఆర్ట్ వర్క్, పెయింటింగ్ ఆర్ట్ వర్క్ కంచి శారీస్ మీద చేసి అమ్మకం ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా టాంజూర్ ఆర్ట్ని కూడా వస్త్రాల మీద, చీరల మీద కూడా వేసి ఈరోజు ఇక్కడ అమ్మకం చేస్తున్నారు. చెన్గోముల్ గ్రామానికి చెందిన బేగరి రాములమ్మ తప్పిపోయిందని ఆమె కుమారుడు బేగరి నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. చెన్గోముల్ గ్రామంలోని జలీల్ మియా పాడుబడ్డ ఇంటిలో నుండి దుర్వాసన రావడం గమనించి చూసేసరికి గోన సంచిలో రాములమ్మ శవం కుళ్ళిన స్థితిలో కనిపించింది. ఆమె చేతిలో ఉన్న బంగారు గుండ్లు, చేతి వెండి గాజులు కనిపించలేదు. అనంతరం సిడిఆర్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు బెల్కటూరి నరేష్ను అరెస్ట్ చేసి విచారించగా తాను మెహర్ బూతులతో కలిసి రాములమ్మను గొంతు పిసికి చంపి ఆమె బంగారు గుండ్ల దండ, 6 వెండి గాజులు దొంగిలించామని ఒప్పుకున్నారు. శవాన్ని గోనె సంచిలో పెట్టి పాడుబడ్డ ఇంటిలో పడేశారు. ఆమె ఆకుపోకల సంచిని కాల్చివేశారు. పోలీసులు బంగారు గుండ్లు, వెండి గాజులు, సున్నం డబ్బా, జర్దా, పోకల డబ్బా, తాళం చెవులు మరియు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని 3 నిందితులను రిమాండ్కు తరలించారు. లోకల్ రెసిడెంట్ ఒక ఇల్లు అబాండెండ్ హౌస్ అంటే వదిలేసి జలీల్ మియా హౌస్, అక్కడ ఫౌల్ స్మెల్, కొంచెం స్మెల్ వస్తే ఒక సంచి నోటీస్ చేశారు. ఆ సంచిలో కొంచెం డౌట్ వస్తే మళ్ళీ పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ వెరిఫై చేస్తే ఆ సంచిలో టోటలీ డీకంపోజ్ బాడీ దొరికింది. అది ఇంక్వెస్ట్ అండ్ పిఎంఈ అయిన తర్వాత కూడా ఏమీ ఎవిడెన్స్ అప్పటి వరకు లేదు. కానీ ఆ బాడీలో ఈ గోల్డ్ బీడ్ నెక్లెస్ అండ్ సిల్వర్ బ్యాంగిల్స్ మిస్ అయింది. మళ్ళీ రీచెక్ చేస్తే అక్కడ సీసీటీవీ అన్ని వెరిఫై చేస్తే ఆమె డిసీజ్డ్ ఆమె ఒక ఇల్లు దగ్గర పోతుంది, అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ దాని తర్వాత ఏమైంది ఫర్దర్ అక్కడ కొంచెం అబాండెడ్ లొకాలిటీ ఉంది కాబట్టి ఏమి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఈ ఫస్ట్ డే బాడీ దొరికిన రోజు నుంచి మన అందరూ ఆఫీసర్స్ దాని మీదనే ఉన్నారు. నేను కూడా ఆ కేసు ఖచ్చితంగా డిటెక్ట్ అవ్వాలి చెప్పాను. బికాస్ ప్రతి లైఫ్ ఇంపార్టెంట్, ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. అందుకు ఏదైనా మర్డర్ జరిగితే మనం ఖచ్చితంగా ఆ మర్డర్కి డిటెక్ట్ చేయాలి. సో ఈ మర్డర్ మనకి కన్ఫర్మ్ అయితే ఒక పిఎంఈ రిపోర్ట్ అంతా చేసిన తర్వాత సెక్షన్ ఆర్డర్ చేసి మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఆమె రెగ్యులర్గా కొంచెం దగ్గరే ఒక ఇల్లు ఉంది. దానిలో మెహర్ బుటోల్
అండ్ ఒకటి బెల్ల కటూరి నరేష్ రెగ్యులర్ విజిట్ చేస్తారు. ఈ డిసీజ్డ్ ఆమె బెగాలి రాములమ్మ కూడా అక్కడ రెగ్యులర్గా విజిట్ చేసి మాట్లాడుతుంది, కొంచెం చిన్న చిన్న పని చేస్తుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు ఉంటున్న గదులను తనిఖీ చేయగా ఓ విద్యార్థి దగ్గర సెల్ ఫోన్ లభించడంతో అతన్ని చితకబాదాడు. దీంతో విద్యార్థి తండ్రి తిరుపతితో పాటు మరికొందరు కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పిల్లలను ఇంత దారుణంగా ఎలా కొడతారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి విద్యార్థి తండ్రి తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పాత బస్తీలో జునైద్ అనే వ్యక్తిని చోటాపూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి పదునైన కత్తితో పొడవడంతో పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం మేరకు రెయిన్ బజార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి మహమ్మద్ జునైద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జునైద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రెయిన్ బజార్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. నిందితులు మరియు బాధితుడు జువైన్ ఇద్దరు బంధువులు. రష్యా ఏంటంటే ఇమీడియట్గా ఇంజూర్డ్ పర్సన్ షిప్ చేయడం జరిగింది. దాంతో పడిందంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంజూర్డ్ పర్సన్ కానీ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళంతా వాళ్ళు దగ్గర బంధువులే. అయితే అసలు ఈ రప్చర్ ఎందుకు అయింది, తర్వాత మన స్టాబింగ్ దాకా ఎందుకు వచ్చిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఇప్పుడు ఆ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంచెం తరోగా ఇంటర్గేషన్ చేస్తే అసలు రీజన్ ఫర్ ఈ స్టాబింగ్ వరకు ఎందుకు పోయిందని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము దాని తర్వాత తెలుసుకున్న తర్వాత మీకు క్లియర్గా మీకు